డాన్ మీడియాకు స్వాగతం. ప్రతి విద్యార్థిని ఉన్నత స్థానాలకు ఎదగాలి. జేఎన్టీయూ రిజిస్ట్రార్ డాక్టర్ సుమలత. ప్రతి విద్యార్థిని ఉన్నత స్థానాలకు ఎదగాలని కాకినాడ జేఎన్టీయూ రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్ సుమలత సూచించారు. ఏపీ నిట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ డాక్టర్ బిఎస్ మూర్తి ఆధ్వర్యంలో రిజిస్ట్రార్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి పర్యవేక్షణలో సంస్థలోని నేచర్ వేల్యూ ఎడ్యుకేషన్ క్లబ్ సహకారంతో సాంకేతికత, మహిళా సాధికారత అనే అంశంపై మంగళవారం సాయంత్రం విద్యార్థినులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథి సుమలత మాట్లాడుతూ మహిళలు ఆర్థిక, సామాజిక, రాజకీయ, వ్యాపార, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తూ దేశ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నారని చెప్పారు. అమ్మాయి, అబ్బాయి అనే వ్యత్యాసం చూపకుండా ఇద్దరూ సమానమేనన్న భావన ఇంటి నుంచే మొదలవ్వాలన్నారు. ప్రతి విద్యార్థిని స్వశక్తితో, స్వేచ్ఛగా ఆలోచనలు చేస్తూ ఎంచుకున్న రంగానికి వన్నె తీసుకురావాలని తెలిపారు. మహిళల రక్షణ కోసం ఎన్నో యాప్లు అందుబాటులో ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కోవిడ్ సమయంలో సాంకేతికత విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడిందని, తరగతులను వర్చువల్ పద్ధతిలో నిర్వహించి పాఠ్యాంశాలను పూర్తి చేశారన్నారు. పోటీ ప్రపంచంలో రాణించాలంటే ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని, నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని వివరించారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. అనంతరం ఆచార్యులు సుమలతను శాలువా జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఫ్యాకల్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ రాజేశ్వరరెడ్డి, సిఎసి విభాగాధిపతి డాక్టర్ హిమబిందు, క్లబ్ ప్రధాన కార్యదర్శి కృష్ణప్రియ తదితరులు పాల్గొన్నారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.